బయలు విగ్రహాన్ని ఇట్లా పడగొట్టాడు కాబట్టి దాని సంగతి బయలుకే అప్పచెబుదాం. కాబట్టి బయలే చూసుకుంటాడు వాళ్ళ సంగతి అని చెప్పి ఆయనకి ఏమని పేరు పెట్టారు? ఎరుబయలు అని పేరు పెట్టారు అనమాట గిద్యోనికి. అప్పుడు ఎరుబయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ వేకువను లేచి హరోదు బావి యొద్ద దిగగా లోయలోని ఉత్తరముగా మిద్యానీయుల దండుపాలెము వారికి దండుపాలెం అంటే వారికి మిద్యానీయుల దండుపాలెం వారికి కనబడింది. మిద్యానీయుల నుంచి కాపాడటం కోసమే గిద్యోని దేవుడు ఎన్నుకున్నాడు ఆ టైంలో న్యాయాధిపతిగా. అవునా? అప్పుడు ఏమైంది? యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది ఏంటంట? నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు అని అంటున్నాడు. ఎందుకోసం? ఏంటంట? నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు అని అంటున్నాడు. తర్వాత నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసుకొని అనుకుని నా మీద అతిశయించుదురేమో అని ఎవరు చెబుతున్నారు? దేవుడు చెబుతున్నాడు అనమాట. అర్థమైందండి? గిద్యోని ఎంతమందిని తీసుకొని వెళ్ళాడు యుద్ధంకి? 300 మందిని తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు. కానీ అనేక మంది ఉన్నారు. దేవుడు వాళ్ళందరిని తీసుకొని యుద్ధానికి వెళ్తానికి ఇష్టపడ్డా? ఇష్టపడలేదు. కేవలం 300 మంది. అవతల ఎంతమంది ఉన్నారు? వాళ్ళు మిద్యానీయులు లక్షల మంది ఉన్నారు. లక్షల మంది ఉంటే ఇది మాత్రం ఎంతమందిని తీసుకెళ్ళమంటున్నాడు? 300 మంది. ఇప్పుడు వీళ్ళు కూడా లక్షల మందితో వెళ్ళారు అనుకోండి యుద్ధానికి, ఏమనుకుంటారంటే ఇశ్రాయేలీయులు, నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసి అనుకుని నా మీద అతిశయించుదురేమో అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అక్కడ ఏం జరుగుతుంది? గిద్యోను పోయి ఎట్లా యుద్ధం చేశాడు? ఎంతెంతమంది పోయారు? కొంతమంది ఎక్కడ దాక్కున్నారు? ఎటు నుంచి అటాక్ చేశారు? ఇది కాదు. ఆ స్టోరీ తెలుసుకోవటం అని కాదు, కానీ ఎందుకోసం ఇది రాపిచ్చారన్నది మనం తెలుసుకోవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళు అంతమంది 2 లక్షల మంది ఉన్నారు, వీళ్ళు 2 లక్షల మంది ఉన్నారు. దేవుడు పంపించి అక్కడ యుద్ధం చేసేది దేవుడే కదా, మరి ఎందుకు జనాభాను తగ్గించాలి? అది మేము కాదు చేసింది, మా వల్ల కానే కాదు, అది కేవలం దేవుడే అక్కడ యుద్ధం జరిగించాడు అనేది వీళ్ళు తెలుసుకోవాలి. కాబట్టి అవునా, ఇది ఎందుకు రాపిచ్చారు ఇప్పుడు మనకి అంటే ఆ రోజుట్లో గిద్యాని ఇట్లా యుద్ధం చేశాడు మనం తెలుసుకోవటం కోసమా? ఏమి జరిగిందని తెలుసుకునేది 20% అయితే ఎందుకోసం అది జరిగిందని తెలుసుకునేది 80% ఉండేది. బైబిల్ యొక్క సారాంశంలో అదే ఉంటుంది. ఎందుకోసం ఇదంతా జరిగిందనే దృష్టిలో మనం ఆలోచించుకోవాలన్నమాట. అవునా? కాబట్టి ఇప్పుడు ఆ రోజుల్లో గిద్యోను వాళ్ళందరినీ రక్షించాడు అని అంటే ఎలా రక్షించాడు? వారి యొక్క బాహుబలం వల్ల రక్షించాడా? మరి ఎలా రక్షించాడు? దేవుడు యెహోవా యుద్ధం చేశాడు కాబట్టి వీళ్ళకి విజయం సాధ్యమైంది. మిద్యానీయుల నుంచి ఇశ్రాయేలీయుల్ని రక్షించగలిగాడు గిద్యోను. అవునా? కాబట్టి తర్వాత ఏమంటున్నాడు? మనం దాంట్లోనే 8వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే ఏమన్నా చూడండి. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మను రక్షించితివి కనుక నీవును నీ కుమారులను నీ కుమారుని కుమారులను మమ్మను ఏలవలనని చెప్పింది. ఏమని చెప్పారంట? ఇశ్రాయేలీయులు వాళ్ళ మొత్తాన్ని చంపేశారు. 300 మందిని తీసుకుని వెళ్ళి వాళ్ళని చంపేశారు. చంపేసిన తర్వాత వీళ్ళందరూ ఆహా ఇక మనకి ఎదురు లేదని అనుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారు గిద్యోనుతో? అసలు నువ్వు మీ పిల్లలు, నీ తర్వాత మీ పిల్లలు, నువ్వు బతికినంతకాలం నువ్వు చనిపోయేటప్పుడు మీ పిల్లలు వెళ్తారు నన్ను, తర్వాత వాళ్ళు చనిపోయేటప్పుడు వాళ్ళ పిల్లలు, మీ ఫ్యామిలీయే మమ్మల్ని ఏలండి అని వీళ్ళు కోరుకుంటున్నారు. ఇశ్రాయేల్ జనాంగం వీళ్ళు కాపాడారు కాబట్టి. అందుకు గిద్యోను, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడును మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పాను. ఏమని చెప్తున్నాడు గిద్యోను? ఎవరు ఏలాలంటే వీళ్ళని? దేవుడు ఏలాలి. ఎందుకని అంటున్నాడు?
ఇశ్రాయేలీయులంట గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మను రక్షించితివి గనుక అని అంటున్నారు. రక్షించింది ఎవరు అసలు? దేవుడు రక్షించాడు. మీరు నేను రక్షించాను అనుకోండి, నన్ను ఏలమంటున్నారు, నా కుమారుని ఏలమంటున్నారు. మిమ్మల్ని రక్షించింది నేను కాదు, దేవుడే మిమ్మల్ని రక్షించాడు. కాబట్టి మిమ్మల్ని ఏలితే ఎవరు ఏలాలి? దేవుడే మిమ్మల్ని ఏల్తాడు అని అంటున్నాడు. అర్థమవుతుందండి? అక్కడ ఏం జరిగింది అనేది కాదు, ఎందుకోసం అది జరిగింది. మా బాహుబలం వల్ల మేము అక్కడ జయించామని ఎప్పుడు కూడా అనుకోకూడదు. మన జీవితాల్లో కూడా, మన ఆత్మీయ జీవితంలో మనం ఏది సాధించినా సరే, దేవుని ఎంత గొప్పగా మహింపరిచినా అది ఎవరు యుద్ధం చేసినట్టు? కేవలం దేవుడు యుద్ధం చేసినట్టే. అర్థమైందండి? కాబట్టి తన కృప చొప్పున మనం పనికిరాని మట్టి పాత్రలుగా ఉన్న మనల్ని తన కృప చొప్పున వాడుకొని తన మహిమ తెచ్చుకున్నాడు అని మనం చెప్పాలి. అంతేనా కదా? అంతేలే కానీ మనం నిలబెట్టి మాట్లాడింది మనమే కాబట్టి ఆ మహిమ మనకు రావదని కోరుకోవచ్చా? గిద్యోను కూడా అదే చెప్తా ఉన్నాడు అనమాట. కాబట్టి అక్కడ ఏం జరిగింది అనేది కాదు, ఎందుకోసం అది జరిగింది అనేది మనం తెలుసుకోవాలి. మొదటి మాట ఏంటి వాళ్ళు మనం ధ్యానించుకుంది? మొదటి మాట దేవుని చిత్తాన్ని తెలుసుకొని మనం ఆయన చిత్త ప్రకారంగా మాత్రమే మనం జీవించాలి అని ఆలోచన కలిగి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు ఆలకించి జవాబుని దయచేస్తాడు. అంతే తప్ప పలానా వాళ్ళే ప్రార్థన చేయాలండి, ఆయన రావాలి, ఊరి నుంచి రావాలి, విదేశాల నుంచి రావాలి అనేది ఏమీ ఉండదు. అంతేనా కదా? రెండో మాట ఏంటి? మనం ఏ కొలతతో అయితే ఇతరులకి కొలుస్తామో అదే కొలతతో మనకు కూడా కొలవబడిద్ది. అంతేనా? మూడో మాట ఏంటి? ఒక మంచి తండ్రి తన కుమారుని ఏ రీతిగా మంచి మార్గంలో నడిపించుట కొరకు శిక్షిస్తాడో, దేవుడు కూడా మనల్ని అలాగే తండ్రితో పాటు సమాధానపడి యుగాలు మనం జీవించాలి అనే ఉద్దేశాన్ని కలిగి కొన్ని పరిస్థితులు కూడా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అంతేనా కదా? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది, తెచ్చుకునే దాని కొరకు ఆయన కృపను కోరుకోవాలి. యెహోషువకు తెలియపరిచినట్టుగా ఎక్కడ మనం సరి చేసుకోవాలో దేవుడు తెలియపరుస్తాడు. అంత మాత్రమే కాదు, దాన్ని ఏ రీతిగా సరి చేసుకొని దేవుడికి ఇష్టానుసారం ఉండాలో కూడా దేవుడు మనకి తెలియపరుస్తాడు. ఇంకో మాట ఏంటి? నాలుగో మాట ఇప్పుడు ధ్యానించుకున్నది ఏంటంటే మన బాహుబలం వల్ల కాదు, మన ఆత్మీయ జీవితంలో మనం ఇవాళ ఈ స్థాయిలో ఉంటుంది. మనం ఏది చేసినా మనం ఈ రీతిగా ఉంటున్నామంటే అది ఎవరి కృప? దేవుని కృప. కేవలం దేవుడు తన కృప చొప్పున మనల్ని వాడుకుంటున్నాడు. మన హృదయంలో దేవుని వాక్యం లేకుండా మంచి ఏదైనా చేయగలుగుతాం ఏ వ్యక్తికైనా సాధ్యపడిద్దా భూమి మీద? ఏ వ్యక్తి వల్ల కూడా కాదు. అది వాక్యమైన దేవుడే మాట్లాడుతున్నాడు. అది అవునా కదా? వాక్యంలో స్పష్టంగా ఉంది. అది ఏ మనిషి కూడా దేవుని వాక్యం తన హృదయంలో లేకుండా మంచి అనేది ఏది కూడా చేయలేడు. కాబట్టి మన మంచిని బట్టి కాదు, కేవలం దేవుని కృపను బట్టే మనం ఈ రీతిగా ఉండి ఆయన నామాన్ని మహింపరచగలుగుతున్నాం. అంతేనా? ఈ 4 మాటలు ధ్యానించుకోవటానికి దేవుడు చూపిన కృపకే దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన.